ఆ వాక్య భాగాలు మనం చదువుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46, 47 వచనాలు. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో ఇంటింటా రొట్టె విరుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఈ 46వ వచనం ప్రారంభంలో ఉంది కదా, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకునేవారు. హల్లెలూయా. ఏ మనస్సు కలిగి ఉండేవారంట వాళ్ళు? అందరూ చెప్పాలి, ఏక మనస్సు. సంఘం అంతగా డెవలప్ అవుతూ ఉంది. సంఘములో ప్రతిదినము నూతన ఆత్మలు చేర్చబడతా ఉన్నాయి అని అంటే కారణం ఏంటంటే వారందరూ ఏక మనస్సు కలిగి ఉండేవారు. మరొక వచనం కూడా చదవండి, 4వ అధ్యాయం 32, 35. మరియు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరంట. విశ్వసించిన వారందరూ, సంఘములో చేర్చబడిన వారందరూ ఏక హృదయము వాళ్ళకి ఎంత ఏకాత్మ అంటే చూడండి, ఒక్కసారి చదవండి కిందకి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉంచుకొనెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచుండిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పెంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. దేవునికి స్తోత్రం. ఆ సంఘంలో వారు ఎంత ఏకాత్మ కలిగి ఉన్నారంటే అసలు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. వినాలి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత ఏకహృదయమో, ఎంత కలిసిపోయారు అని అంటే, ఎవరెవరో వస్తారు కదా సంఘంలోనికి. ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, బాగా చదువుకునేవారు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు, అధికారంలో ఉన్నవారు ఉంటారు, చాలా అధికారం కింద ఉన్నటువంటి వారు ఉంటారు. సంఘం అంటే ఎంతోమంది విశ్వసిస్తూ సంఘంలో చేర్చబడతా ఉన్నప్పుడు ఆయా రకాలైనటువంటి వర్గాలు వారు, ఆయా రకాలైనటువంటి మనుష్యులు సంఘంలో ఉంటారు. కానీ వాళ్ళు ఎంతగా కలిసిపోయారంటే వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఇప్పుడు ఒక ఆయనకి 10 ఎకరాలు ఉండొచ్చు. 10 ఎకరాలు అమ్మిన ఆయన 10 ఎకరాలు అమ్మేసి ఆ వచ్చిన ధనము అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. మరి ఆయనకి 10 ఎకరాలు ఉందని చెప్పి అందరికీ అలా ఉంటుందా? ఒకళ్ళకి 1 ఎకరం ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. అవి అమ్మి తీసుకొచ్చారు. ఒక 10 ఎకరాలు అమ్మిన వారు 10 లక్షలు తీసుకొచ్చి పెట్టారనుకోండి, 1 ఎకరం అమ్మిన వారు 1 లక్ష తీసుకొచ్చి పెట్టారనుకోండి. మరి 10 లక్షలు తీసుకొచ్చిన వారు 1 లక్ష ఇచ్చిన వారితో సమానంగా ఉండడం అది ఏమన్నా న్యాయం అంటారా? హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి స్తోత్రం. అడగొచ్చు, నేను 10 లక్షలు ఇచ్చాను కాబట్టి నన్ను కొంచెం హైగా చూడాలి, నన్ను కొంచెం గౌరవించాలి, నన్ను ప్రత్యేకంగా చూడాలి అని కోరుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళతో నాను సమానంగా చూస్తున్నారేంటి? వాళ్ళు ఎంత ఇచ్చారు? ఆఫ్టర్ ఆల్ 1 లక్ష ఇచ్చారు, నేను 10 లక్షలు ఇచ్చాను కాబట్టి నన్ను ప్రత్యేకంగా చూడాలి అనే మనస్సు ఉండాలి అసలే ఆలోచన చేస్తే. కానీ అక్కడ అది లేదు. దేవునికి స్తోత్రం. 10 లక్షలు ఇచ్చినా 1 లక్ష ఇచ్చినా అందరి ఆస్తి సమిష్టిగా చేసేసి ఆ అపోస్తులలే వాళ్ళకి పంచిపెట్టేవారంట. ఎవరు అక్కర కొలది వాళ్ళకి పంచిపెట్టేవారంట. ఎవ్వరూ కొదువు లేకుండా ఉండేవారంట. చూడండి వాళ్ళకి ఎంత ఏక మనస్సు. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు ఎంతగా కలిసిపోయాయి. సంఘం విస్తరించాలి అనంటే,
సంఘములో నూతన ఆత్మలు చేర్చబడాలి అని అంటే సంఘములో ఉన్నవారిలో మొట్టమొదటగా ఉండవలసింది ఏంటో తెలుసా? ఏక మనస్సు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈ అంశాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సంఘంలో మొట్టమొదటిగా మనకు ఉండవలసింది ఏక మనస్సు. ఎందుకు నేటి సంఘాల్లో అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు నేటి సంఘాలు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించట్లేదు? ఎందుకు నేటి సంఘాలు ప్రార్థన చేస్తూ ఉంటుంటే మరి ఘనమైన కార్యాలు జరగట్లేదు? సంఘము ప్రార్థన చేస్తూ ఉంటుంటే అసలు ఏమి చీమ కూడా కదలట్లేదే. హల్లెలూయా. ఎందుకు ఈ పరిస్థితి? నూతన ఆత్మలు ఎందుకు సంఘాల్లోనికి రావట్లా? సువార్త ఎందుకు విస్తరించట్లా? యేసయ్య నామాన్ని ఎందుకు అనేక మంది అంగీకరించలేకపోతున్నారు అనంటే కారణం ఏంటంటే సంఘములో ఉన్న వారిలో ఏకాత్మ లేకపోవుట చేత. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే విభేదాలు, ఎవరికి వాళ్ళే మనస్పర్ధలు, ఎవరికి వాళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పైన ఉండాలంటే నేను పైన ఉండాలి. హల్లెలూయా. వాళ్ళ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, వాళ్ళతో నేను సమానం ఏంటి అనేటువంటి ఇవన్నీ కూడా సంఘాల్లోనికి రావడం వలన సంఘాలు విస్తరించట్లా, నూతన ఆత్మలు సంఘాల్లోనికి చేర్చబడడం లేదు. హల్లెలూయా. మన సంఘం అనే కాదు, సంఘము గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘములో మనం చదువుకున్నాం కదా, ప్రతి దినము ఆత్మలు చేర్చబడుతూ ఉండేవి సంఘములోనికి. స్త్రీలు పురుషులు అనేకులు విశ్వసించి సంఘములోనికి చేర్చబడుతూ ఉండేవారు. ఇప్పుడు ఎందుకు అలా జరగట్లా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘములో ఏక మనస్సు ఉంది. ఇప్పుడు సంఘాల్లో ఏక మనస్సు లేదు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నాన్నగారు రాసిన పాట ఒకసారి తీసి పెట్టుకోండి. సంఘమా క్రీస్తుని సంఘమా అని ఒకసారి తీసి పెట్టండి. ఆఖరణ పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏక మనస్సు ఉండాలి సంఘంలో. నిజమే, మీరు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. మీ యొక్క వర్గాలు వేరు, మీ స్థితిగతులు వేరు, మీ స్టేటస్లు వేరు. కానీ సంఘములోనికి వచ్చిన తర్వాత అది ఇక్కడ ఉండకూడదు. మీ స్టేటస్ ఏదైనా సరే బయట మీరు చెప్పులు ఎలా విడిచిపెట్టేస్తున్నారో అలాగే విడిచిపెట్టేసి సంఘములోనికి రావాలి. ఇక్కడ స్టేటస్లతో పని లేదు, ఇక్కడ మన ఆధిక్యతలతో పని లేదు. ఇక్కడ మనమందరము కూడా ఒక్కటే. మనమందరం కలిసి ఉండాలి, ఏక మనస్కులై ఉండాలి. బయట ఉన్నవారు చూస్తారు సంఘములో ఉన్న వాళ్ళని, వీళ్ళు వెళ్తున్నారు కానీ వీళ్ళకే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు వీళ్ళ మనసులే కలవు, ఇంకా మనం వెళ్ళి అందులో ఏం చేరతాం అనుకుంటారు అన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చుట్టూ ఉన్నవారు సంఘములో ఉన్నవారిని గమనిస్తారు. మనము కలిసికట్టుగా ఒక మాట మీద ఉన్నప్పుడు, ఒక మనస్సు ఏక మనస్సు మనలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఆకర్షించబడి సంఘములోనికి వస్తారు. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. సంఘములో ఉన్న మనం ఏ విషయంలో కూడా అసలే హెచ్చించుకోకూడదు. మనం ఎవ్వరం కూడా గొప్పవారం కాదు. ఒకసారి చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయం 43, 44 వచనాలు ఒకసారి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 43, 44. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండాలంట. హల్లెలూయా. మీరు గొప్పవాళ్ళగా ఉండాలన్నారు అనుకోండి, సంఘంలో ఫస్ట్గా మీరు ఏం చేయాలంట? పరిచారం చేయాలంట. హల్లెలూయా. గొప్పవాళ్ళై ఉండగోరిన వాడు ఖచ్చితంగా పరిచారకుడుగా ఉండాలి, పరిచర్య చేయాలి, పరిచారం చేయాలి. పరిచర్య ఎప్పుడు మనం చేయగలమంటే మనలోనికి తగ్గింపు వచ్చినప్పుడే,
మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే పరిచర్య చేయగలం. నేనేంటి పని చేయడం, నేనేంటి అనేటువంటి అహం ఉన్నంత వరకు కూడా మనం ఏ పరిచర్య సంఘంలో చెయ్యలేము. హల్లెలూయా. తగ్గించుకోవాలి. యేసయ్య చెప్తున్నారు కదా, తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు. ఏ విషయంలో నువ్వు గర్వించినా నీ గర్వమే నీకు నాశనానికి తీసుకొస్తుంది. నీ అహంకారమే నిన్ను పడగొట్టేస్తుంది. మరి మనం చూస్తాం, నెబుకద్నెజర్ అనేటువంటి రాజు గర్వించాడు. దేవునికి అసహ్యమైన వారిలో ఒకళ్ళు ఎవరంటే గర్విష్ఠులు. అస్సలు గర్విష్ఠులని నేను అసహించుకుంటున్నాను అంటున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో కొంతమందికి లేనిపోని గర్వం, ఏమీ లేకపోయినా గర్వమే కొంతమందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోనీ అందం ఉంది, ఆస్తి ఉంది, ఆ చదువు ఉంది అనే అనుకోవచ్చు. పోనీ అసలు ఏమీ లేకపోయినా కొంతమంది గర్విష్ఠులుగా ఉంటారు. గర్వం అనేది అస్సలే మనకి ఉండకూడదు. అసహించుకుంటున్నారు ఆయన. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు అంట గర్వించాడంట దేవుని ఎదుట. ఇంత సామ్రాజ్యాన్ని నేను స్థాపించాను, ఇంతగా నా దేశాన్ని నా సామ్రాజ్యాన్ని నేను డెవలప్ చేశానంటే నా గొప్పతనం కాదా, నా జ్ఞానం కాదా అని మనస్సులో అనుకుంటున్నాడంట. పైకి కూడా అనలేదు. ఎక్కడ అనుకుంటున్నాడు? మనస్సులో అనుకుంటున్నాడు. దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగినవాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అంటాను, హృదయాన్ని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, మన పై వేషాన్ని బట్టి కాదు. హల్లెలూయా. మన హృదయాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హృదయాంతరంగాలు ఆయనకి తెలుసు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో, ఏం తలస్తున్నావో, ఏ విధంగా ఆలోచిస్తున్నావో అన్నీ దేవునికి తెలుసు. దానిని బట్టే ఆయన ప్రతిఫలం నీకు ఇస్తాడు. నెబుకద్నెజరు మనసులో అనుకుంటున్నాడు, ఇది నా గొప్పదనం కాదా, నా జ్ఞానం కాదా అని అనుకుంటుంటే దేవుడు చూసి అంటున్నాడు, ఇది నీ జ్ఞానమా? నేను సింహాసనం మీద కూర్చోబెట్టకపోతే నువ్వెక్కడో ఉందో, నేను ఇచ్చాను ఈ సింహాసనం నీకు. కాబట్టి ఇది నా వలన కలిగిందని నువ్వు తెలుసుకునే వరకు కూడా నువ్వు అడవిలోనికి వెళతావు. ఒక పశువులాగా గడ్డిని మేస్తావు. నీ శరీరంలో వెంట్రుకలని పక్షి ఈకల్లాగా అయిపోతాయి. నీ వేళ్ళు పక్షి గోళ్ళలాగా అయిపోతాయి. అసలు ఒకసారి ఊహించుకోండి, మనిషి శరీరం అంతా పక్షి ఈకలు వచ్చేసి, పక్షిలాగా గోళ్ళు వచ్చేసి, మరి జంతువు అంటే బహుశా కొమ్ములు కూడా వచ్చినాయేమో. ఊహించుకోండి, అలాగా ఒక మనిషి అలా తయారైపోతే అసలు ఎంత చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటాడు. పైగా వెళ్ళి మనిషిలాగా పశువులాగా గడ్డి తింటా ఉంటే అసలు ఎంత, ఊహించుకోండి ఆ పరిస్థితి. కానీ దేవుడు తలంచుకుంటే సింహాసనం మేంచి దించి, గద్దె మేంచి దించి గడ్డి తినిపిస్తాడు. హల్లెలూయా. గద్దె మేంచి దించి. గర్వం ఎప్పుడైతే మనలోనికి వచ్చిందో దేవుడు అస్సలు సహించడు దాన్ని. దేనిని బట్టి నువ్వు గర్విస్తున్నావు? ఏముందని గర్విస్తున్నావు? మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు. ఏముంది చెప్పండి మనలో? హల్లెలూయా, హల్లెలూయా. ఇంత సౌందర్యంగా కనబడుతున్నట్టు మనం చచ్చామనుకోండి, 3 రోజుల్లో మన శరీరం అంత పురుగులు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది చెప్పండి? ఎముకలు తప్ప ఏమీ మిగలవు. దేన్ని చూసి గర్విస్తున్నాం మనం? దేన్ని చూసి అతిశయపడతా ఉన్నాం? నీ గర్వము నిన్ను నాశనానికి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకో. నెబుకద్నెజర్ని దేవుడు గద్దె మేంచి దించి మరి 6 సంవత్సరాల వరకు కూడా గడ్డి తినిపించాడు. మరలా నా దేవుని వల్లనే ఈ స్థితి అని తాను తెలుసుకునే వరకు, దేవుడు క్షమించమని అడిగే వరకు కూడా గడ్డి తిన్నాడు. ఒక రాజు, బబులోను దేశాన్ని ఏలుబడి చేసిన నెబుకద్నెజర్ అనేటువంటి రాజు గడ్డి తిన్నాడు కేవలం గర్వము వలన. హల్లెలూయా.
గర్వించకూడదు. మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంత దీన మనసు కలిగి ఉంటామో అంతగా దేవుని కృప మన మీదకి వస్తుంది. దీనుల ఎడల ఆయన కృప కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్విష్ఠులను ఆయన అణిచివేసి దీనులకు కృప ఇస్తాడు దేవుడు. తగ్గించుకునే వారికి కృపనిస్తాడు ఆయన. ఆయన బలిష్టమైన చేతుల కింద ఎవరైతే దీన మనస్కులై ఉంటారో వారిని తగిన సమయం అందు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక సంఘములో ఉన్నటువంటి మనము ఏ విషయంలో కూడా హెచ్చించుకోకుండా, ఏ విషయంలో కూడా మనం గర్విష్ఠులుగా ఉండకోకుండా, హెచ్చింపులకు పోకుండా తగ్గించుకుని అందరితో ఏక మనస్సు కలిగి ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారిని మనం చూస్తే పౌలు గారు ఎంతగానో తగ్గించుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. పాపులందరిలో నేను ఏమన్నారు పౌలు గారు? ప్రధాన పాపిని అన్నారు పౌలు గారు. అసలు పౌలు గారు నడిచి వెళ్తుంటేనే దెయ్యాలు పారిపోయేవి కదా. ఆయన నీడ పడితేనే చాలు కదా రోగాలన్నీ స్వస్థత పొందేవి కదా. ఇన్ని అద్భుతాలు పౌలు గారి ద్వారా. అసలు అన్ని అద్భుతాలు జరుగుతున్నందుకు ఆయన అసలే నేను నడిచి వస్తుంటే మీరు పట్టు వస్త్రాలు పరచండి అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత హెచ్చింపుగా ఆయన ఉండాలి. కానీ ఆయనకి ఎంత తగ్గింపో చూడండి. మనం ప్రార్థన చేసే చిన్న తలపోటు తగ్గిందంటే చాలు ఇంకా మనకు కొమ్ములు వచ్చేస్తాయి. హల్లెలూయా. అబ్బాయి నేను ప్రార్థన చేసి తలపోటు తగ్గిందంట ఎంతమందికి చెప్పుకుంటామో. హల్లెలూయా. ఎంత ఫీల్ అయిపోతామో తలపోటు తగ్గితే. హల్లెలూయా. మరి పౌలు గారు ఆయన ద్వారా ఎన్ని సూచక్రియలు, ఎన్ని అద్భుతాలు. ఆ లెక్కను చూసుకుంటే ఆయన ఇంకెంత గర్వంగా ఉండాలి. కానీ ఆయన ఎంత తగ్గింపో చూడండి. పాపులందరిలో నేను ప్రధాన పాపిని. ఎంత తగ్గింపు చూడండి. దేవునికి స్తోత్రం. యేసయ్య కూడా తన్ను తాను ఏం చేశారు? తగ్గించుకునే ఉన్నారు. యేసయ్య కూడా. ఆయన పిల్లలంగా మనం కూడా తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. రాజకీయ పార్టీల్లో లేక ఇక్కడ వర్గాలు తీసుకురాకూడదు. హల్లెలూయా. సంఘంలో ఏముండకూడదు చెప్పండి? వర్గాలు ఉండకూడదు. గ్రూపు రాజకీయాలు సంఘాల్లో ఉండకూడదు. కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూప్ వాళ్ళు పాడితేనే వీళ్ళు చప్పట్లు కొడతారు, ఆ గ్రూప్ వాళ్ళు పాడితేనే మరి వాళ్ళు పాడితే వీళ్ళు చప్పట్లు కొట్టరు, వీళ్ళు పాడితే వాళ్ళు చప్పట్లు కొట్టరు. హల్లెలూయా. గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయాయి సంఘాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజకీయాలు ఏమైనా చేయాలంటే బయట చేయండి, సంఘాల్లో కాదు. ఇది సంఘానికి ప్రమాదం. సంఘములో నూతన ఆత్మలు చేర్చబడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా కలిసి ఏక మనస్సుతో దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. సంఘంలోనికి వచ్చిన మనం అందరం ఏం చేయాలి చెప్పండి? ఏక మనస్సుతో దేవుణ్ణి స్తుతించాలి. ఏకాత్మతో మనందరం దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే మన సంఘంలో సరిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎక్కువగా మనము సోలో సాంగ్స్, మా పర్సనల్గా ఒక్కొక్కరు ఇండివిజువల్ సాంగ్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈ ఇండివిజువల్ సాంగ్స్ పాడే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో కొత్త పాట నేర్చుకుని వచ్చి పాడేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఖాళీగా కూర్చుంటున్నారు, వింటున్నారు, వీలైతే చప్పట్లు కొడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అందరం కలిసి మనం దేవుణ్ణి స్తుతించట్లేదు. హల్లెలూయా. ఎవరో ఒకరు పాట పాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ కూర్చుంటున్నారు. కాబట్టి నేను ఒక ఆలోచనకు వచ్చానన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టార్ట్ చేసిన వెంటనే అందరూ రారు కాబట్టి మొదటి అరగంట ఎవరు వస్తే వాళ్ళు పాటలు పాడతారంతే. అంటే ఒక 2-3 సాంగ్స్ అవుతాయి, ప్రత్యేకమైన పాట. ఈలోగా కొంతమంది చేరతారు కదా. ఇప్పుడు అందరం కలిసి పాడేటట్లుగా చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం నేను గమనించిన విషయం ఏంటంటే మనం ఎక్కువగా కొత్త కొత్త పాటల మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాము. ప్రజెంట్ జనరేషన్స్కి పాత పాటలు రావట్లేదు. హల్లెలూయా.
అస్సలు పాత పాటలు ఏమీ తెలియదు. కనీసం నడిపించు నానావా కూడా మన పిల్లలకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించు నానావా కూడా మన పిల్లలకి రాదు. మనము కొత్త పాటలే, మన పిల్లలు కూడా కొత్త కొత్త పాటలు ట్రెండ్లోనే వెళ్ళిపోతున్నారు. కానీ పాత పాటలు అనేకమైనవి మనం మర్చిపోతున్నాం. ఎంతోమంది భక్తులు ఎంతో పరిశుద్ధాత్మతో నిండి ఎంతో గొప్ప ఆత్మీయ అర్థాలతో రాసినటువంటి పాటలు అవి మన సంఘాల్లో రావట్లేదు, విశ్వాసులకి రావట్లేదు, మన పిల్లలకి రావట్లా. కాబట్టి నేను అనుకున్నాను, మొదటి అరగంట ఒక ప్రత్యేకమైన పాటలు, అందరూ రావు కాబట్టి ప్రత్యేకమైన పాటలు పాడినా, ఆ తర్వాత ఒక 2-3 సమయాన్ని బట్టి సంఘమంతా కలిసి పాత పాటలు పాడాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు దావీదు ఆ విధంగా నువ్వు నడిపించాలని నేను తెలియచేస్తున్నాను. కొన్ని పాత పాటలు మనకు ఉంటాయి కదా, యెహోవా నా బలమా, నడిపించు నానావా, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఇటువంటి పాటలన్నీ కూడా అందరము కలిసి పాడాలి. అర్థమైందా? స్వరం ఎత్తి చప్పట్లు కొడుతూ మనందరం కూడా కలిసి పాడాలి. కనీసం ఒక 2 పాటలైనా పాడాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత సమయం ఉంటే మరి కానుకలు పట్టే సమయంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి సమయం ఇస్తాం. ఒకరు వారానికి ఒకరు, అంతే. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మెయిన్ ఇది ఎందుకు నేను ఆలోచించానంటే, మనం అందరం కలిసి ఆరాధన చేయట్లా, కలిసి స్తుతించట్లా. రెండవది ఏంటంటే, మనం పాత పాటలు మర్చిపోతున్నాం, మన పిల్లలకి పాత పాటలు రావట్లేదు, కొత్త కొత్త ట్రెండ్స్ మీదే మనం వెళ్ళిపోతున్నాం. అలా కాదు. సంఘం అనగా మనం అన్ని విషయాల్లో కూడా క్రమముగా ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ విషయాలు కూడా మీరు గమనించి నెక్స్ట్ వీక్ నుంచి ఆ విధంగా చెయ్యాలని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక కొత్త పాటలు బుక్ ప్రింట్ చేశారు కదా, చాలా పాటలు ఉన్నాయి అందులో ఒక 2-3 పాటలు ప్రతి వారం మనం పాడుతూ ఉంటే పిల్లలు సంఘం అంతా కూడా నేర్చుకుంటారు. తద్వారా సంఘము ద్వారా దేవునికి స్తుతి వెళుతుంది. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలని మనవి చేస్తూ, మొట్టమొదటిగా సంఘములో ఉండవలసింది ఏంటంటే యాక మనస్సు, యాక మనస్సు, యాక మనస్సు ఉండాలి. మన సంఘం డెవలప్ అవ్వాలంటే మనలో ఏముండాలి చెప్పండి? యాక మనస్సు ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం, సరే ప్రభువా మా సంఘం డెవలప్ అవ్వాలి, కొత్త మంది రావాలి నాయనా అని ప్రార్థన చేస్తున్నాం. మరి రావాలంటే సంఘములో ఉన్న మనం కరెక్ట్గా ఉండాలి కదా, సంఘములో ఉన్న మనం సరిగ్గా ఉండాలి కదా, సంఘములో ఉన్న మనము ఏక మనస్కులై ఉండాలి కదా. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించి ఇక నుంచి మన ప్రవర్తనలు మనం సరిచేసుకుందాం. ఏ విషయంలో మనల్ని మనం హెచ్చించుకోకుండా తగ్గించుకుని అందరితో కలిసి ఉందాం, అందరినీ పలకరిద్దాం, అందరితో మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. చూడండి, సాధారణంగా విశ్వాసులు ఎదురైనప్పుడు వందనవచనం చేసుకోవాలి. ఏం చేయాలి? ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి? వందనవచనం, వందనాలు అని చెప్పుకోవాలి, లేక ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలి. హల్లెలూయా. కానీ మనం అలా ఉండట్లా. వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళే వస్తున్నారు. కనీసం వెళ్ళేటప్పుడైనా ఒకరినొకరు పలకరించుకుంటున్నారా? ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నారా? లేదు. అవ్వడం మొదలు వెంటనే మిస్ అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అలా కాకూడదు. సంఘములో అందరితో చక్కగా వందనవచనం చేసుకుని మరి చక్కని సహవాసము సంఘములో కలిగి ఉండాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో కొంతమంది మీకు నచ్చిన వారిని పలకరించడం కాదు, అందరినీ పలకరించాలి, అందరి ఎడలా ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు పలకరించాలన్నారు కదా అని చెప్పి మరి కొంచెం ఓవర్గా వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురుషులకు పురుషులే, స్త్రీలకు స్త్రీలే పలకరించుకోవాలి. మరి ఎక్కువ పరిచయాలు పలకరించుకున్నాం కదా అని పురుషులతో స్త్రీలతో పరిచయాలు పెంచుకోకూడదు. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులు. చక్కగా పలకరించుకుని అందరితో ప్రేమగా మాట్లాడి ఒక మంచి సహవాసం, ఒక మంచి ఏక మనస్సు మనము కలిగి ఉంటే చక్కగా సంఘం ఇంకా వృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుందని
నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఆదిమ సంఘములో ఉండేది ఏంటంటే ఏక మనస్సు. చెప్పండి, ఏ మనస్సు? ఏక మనస్సు. దేవునికి స్తోత్రం. ఆ ఏక మనస్సు ఉన్నందు చేతనే వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, వారు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. అదే ఏక మనస్సు మన సంఘాల్లో కూడా నిలిచి ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ఏక మనస్సు మన సంఘాల్లోనికి కూడా పంపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి మన ఆత్మీయ తండ్రి గారు రాసినటువంటి పాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మన పాత పాటల పుస్తకం నుంచి 42వ పాట. 42వ పాట. సంఘమా క్రీస్తుని సంగమా, సంఘమా క్రీస్తుని సంగమా, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు. సంగమా క్రీస్తుని సంగమా, సాతాను శక్తులను గడగడలాడించి కుంటి గుడ్డి వారిని బాగు చేసి, సాతాను శక్తులను గడగడలాడించి కుంటి గుడ్డి వారిని బాగు చేసి, సిలువ ధ్వజమునెత్తిన ప్రియ సంగమా, సిలువ ధ్వజమునెత్తిన ప్రియ సంగమా, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు. సంగమా క్రీస్తుని సంగమా, బిలాము బోధనలు వ్యాపింపచేసి, అభిషేకం లేని సేవకుని చేర్చుకున్నావా, బిలాము బోధనలు వ్యాపింపచేసి, అభిషేకం లేని సేవకుని చేర్చుకున్నావా, పేరు మాత్రమున్నది గాని హృదముగా ఉన్నావా, పేరు మాత్రమున్నది గాని హృదముగా ఉన్నావా, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు, ఏమాయెను నీలోని ఫలములు, ఏమాయెను ఆనాటి వరములు. సంగమా క్రీస్తుని సంగమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఆదిమ సంఘము సాతాను శక్తులను గడగడలాడించింది, కృంటి గుడ్డి వారిని బాగు చేసింది ఆదిమ సంఘం. సిలువ ధ్వజాన్ని ఎత్తి సిలువ శక్తిని నిరూపించింది ఆదిమ సంఘం. కానీ తర్వాత ఏం జరిగింది? ఆ సంఘాల్లోనికి బిలాము బోధలు వచ్చేసాయి, అభిషేకం లేని సేవకులు వచ్చేసారు. సంఘం ఎలాగైందంటే పేరుకు మాత్రమే సంఘం కానీ మృతముగా ఉంది. అందుకనే ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏమాయింది నీలోని ఫలాలు, ఏమాయను ఆనాటి ఫలములు సంఘమా అని చక్కని పాటను మన ఆత్మీయ తండ్రి గారు రాశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఉజ్జీవం మరలా నేటి సంఘాల్లోనికి పరిశుద్ధాత్ముడు దయచేయునుగాక. ఆమేన్. మన రక్షణ ద్వారా సంఘములో కూడా అటువంటి ఉజ్జీవము పరిశుద్ధాత్మ దేవుడు కలిగించునుగాక. ఆమేన్. మనము ప్రార్థించగా కూడా గొప్ప కార్యాలు జరుగునట్లుగా మన సంఘములలో పరిశుద్ధాత్ముడు క్రియ చేయునుగాక.